దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు సాన్నిధ్యములోకి వచ్చిన దేవుని మహాకృపను బట్టి ఆయనకే ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానము మరి మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము మరి 18వ వచనమును జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సాకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును. అవును ప్రియులారా, ఇది దావీదును గూర్చిన వాగ్దానం. ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలులు చాలా గొప్పవి. ప్రియులారా, ఎందుకు అంటే దావీదు దేవుని వాగ్దానమును మీరినవాడు కాదు. ఎల్లప్పుడూ దేవుని చిత్తమును ఎరిగి దేవుని ఉద్దేశమునకు అనుగుణంగా జీవించినటువంటి వ్యక్తి. నిజంగా దావీదు యొక్క విషయాన్ని రాజు కాకమునుపు విషయం చూసుకుంటే ఆ యెషయా కుమారులో 8వ వాడు ఎవరు కూడా లెక్కలేని మనుష్యుడు. ఒకసారి సమూయేలు ప్రవక్తనే యెషయా దగ్గరకు పంపించి వారిలో ఒకరిని అభిషేకించాలని పంపించినప్పుడు మరి సమూయేలు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు తన కుమారులందరినీ నిలబెట్టాడు, కానీ దావీదునే మరిచిపోయాడు. అలాంటి వ్యక్తి ప్రియులారా. అప్పుడు సమూయేలు అన్నాడు, నీ కుమారులు ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు గుర్తు తెచ్చుకొని ఒకడున్నాడండి 8వ వాడు అడవిలో ఉన్నాడని పిలిపించండి అన్నప్పుడు దావీదు ఎప్పుడైతే ఆ గృహంలోనికి వచ్చి వరుసలో నిలబడ్డాడో సమూయేలు అతన్ని అభిషేకించినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే దావీదు బాల్యము యవ్వనము దేవునికి ఇష్టడుగా జీవించాడు. దావీదు పక్షాన దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తా ఉన్నాడు అనమాట, నీ సాకారులకు నీకు దేవుడే మేలు కలుగజేస్తాడని చెప్తా ఉన్నాడు. దావీదు విషయంలో నిజంగా దావీదు మీద పన్నాగాలు, దావీదును చిక్కించుకోవాలని, దావీదును వెంటాడి దావీదును సంహరించాలని ఎన్నో పరిస్థితుల్లో వెంటబడ్డప్పటికీ దావీదునకు దేవుడు తోడుగా ఉన్న విధానము చాలా గొప్పది. మరి సిక్లా గృహలో దావీదు యొక్క మనుషులు నిజంగా దావీదు దేవుని పక్షమున ఉన్నవాడు గనక, దావీదు దేవుని పక్షమున నిలబడినవాడు గనక తనకు అపకీర్తి తలపెట్టిన వారి ఎడల, తన మీద దురుసుగా ప్రవర్తించిన వారి ఎడల కూడా ఆయన మౌనంగా ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడు ఏది చెప్తే అదే చేశాడు దావీదు. అందుకే అతనికి అతని సాకారులకు దేవుడే సహాయం చేశాడు. ఈనాడు దేవుని వాగ్దానం నమ్మి దేవుని వాక్య ప్రకారంగా జీవించే వారికి దేవుడే సహకారి. అందుకే దేవుని గ్రంథంలో రాయబడింది, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉండి మరణం వరకు మనం నడిపించును అని. దావీదుకి ఎటుపోయినా శ్రమలే, ఎటుపోయినా ఇరుకులే, ఎటుపోయినా ఇబ్బందులే. తన సొంత గృహములో నుంచి కూడా హింసలు ప్రారంభం అయినప్పటికీ దేవుని చిత్తమును మేరక దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా దావీదు నడిచి అనేక రాజ్యాల మీద యుద్ధము చేసి జయం పొందినటువంటి వాడు దావీదు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడాడు. అనగా దావీదు హృదయం నా హృదయం ఒకటే అని. ఒక్కసారి తన జీవితంలో శరీర విషయంలో తప్పిపోయినవాడు. అంతేకాని ఇక చరిత్రలో తన జీవిత కాలములో ఎన్నడూ కూడా ప్రభువుకి వ్యతిరేకంగా జీవించిన వాడు కాదు. దేవుని మాట ప్రకారంగా దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. మరి ఇశ్రాయేలును ఏకగ్రీవంగా 40 సంవత్సరాలు పరిపాలించినవాడు. అందుకే దేవుడు నిజంగా దావీదునకు చేసిన వాగ్దానము
గొప్పది అనే విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత గొప్పది అని మనం తలంచినట్లయితే నిజంగా దేవుడు దావీదునకు నీ సాకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునుగాక అని పలికినటువంటి మాట మన జీవితాలకు కూడా దేవుని వాక్యానుసారంగా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి జీవిస్తున్నప్పుడు ఆయన కూడా మనకు సహకారిగా ఉండే దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నమ్మి వాగ్దాన ప్రకారంగా జీవించినప్పుడు సమస్తమును సమకూర్చే దేవుడు కనుక ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నాయనా నీ సహకారులకును నీకును నేను సహకారిగా ఉంటానని మీరు చేసిన నిబంధనను బట్టి మీకు స్తోత్రాలు అయా. మొదటి దినవృత్తాంతము 12:18 వచనం ప్రకారంగా ప్రభా నువ్వు చేసిన మేలులు ఉపకారములు బట్టి నేను స్తుతిస్తున్నా. నీ వాగ్దానం నమ్మదగింది ప్రభా, నీకు స్తోత్రాలు. కనుక నీ వాగ్దానం ఎత్తిపట్టి నిరంతరం స్తుతించి నిన్ను గణపరిచి ఆరాధించి నీ చిత్తమును మాత్రమే నిరంతరం జరిగించుటకు నీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆరాధించి ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.